హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశాన్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో అన్న, జగన్ గారా? అవునా? అన్న, నేను ఇండస్ట్రియల్ క్రెడిట్ కార్డ్ నుండి ఫోన్ చేస్తున్నా. ఇండస్ట్రియల్ క్రెడిట్ కార్డ్ నుంచా? చెప్పండి అన్న. అవునా అన్న, ఏమైనా నాకు ఇంకా బిల్లు కట్టలేదు, డ్యూ ఉంది ఇంకా. ఒక చిన్న డౌట్. మీ పేరు చెప్పండి అన్న. హరి అన్న. అది మీ కార్డ్ నంబర్ అన్న, మీ కార్డ్ నంబర్ నాది కార్డ్ నంబర్. క్రెడిట్ కార్డ్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చెప్పరా? క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నా చెప్తాను. షూర్ పక్కా అవుతా. నా లాస్ట్ వచ్చేసి 5733 అన్న. 5733. ఇది ఇంకేమన్నా మాకు సెటిల్మెంట్ అవుతుందా అన్న? సెటిల్మెంటా? సెటిల్మెంట్ అంటే అవుతుంది, కాకపోతే ఎక్కువ వివర్ అవుతుందన్నా. అవునా? మీకు ఎంతవరకు కావాల్సి చెప్పు, నేను ఆ లెక్కల బట్టి చెప్తా. ఈ మంత్ అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా? నాకు ఎంత తక్కువ లేదా మంచిది. అంటే మీకు 95,000 ఉంది, 95,410 రూపాయలు ఉంది మీకు. ఈ మంత్ అయితే ఒక్క నిమిషం, ఈ మంత్ డైరెక్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారంటే జర ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మంత్ చేసుకుంటారంటే ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా మీ దగ్గరనే ఉండేనా? మీరేనా హ్యాండిల్ చేసింది? లేదు లేదు, వేరే వాళ్ళకి ఉంది. ఈ మంత్ ఫ్రెష్ కదా, సో అంటే అది కాదు. అంటే లాస్ట్ మంత్ మీరేనా చూసుకుంది, వేరే వాళ్ళ చూసుకుంది నా అకౌంట్? వేరే వాళ్ళ. ఈసారి ఫ్రెష్ మీది, మా టైంకి ఫ్రెష్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది. పక్కా అన్నా? పక్కానా? నిజంగానా అన్నా? నిన్న మంత్ స్టార్టింగ్ కదన్నా, నిన్న వస్తుంది. అవునా? అయితే మీ టెలికాలర్స్ కొంతమంది ఏం చేశారంటే ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసిరు. అవునా? అయితే నేను అనేది ఏంటంటే దానివల్ల ఏమైంది, అలా పేమెంట్ అయితే కాలేదు కదా. అవునవును, అందుకే మా దానికి ఫార్వర్డ్ అయినది కేసు అనేది. అయితే వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు వాట్సాప్ లో. మీరు ఒకవేళ నేను చెప్తాను. మీ పేరేమన్నారు? హరి అన్న. హరి. అయితే నేను ఒక విషయం చెప్తాను మిస్టర్ హరి. మంచిగా నేను చెప్తాను. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ పోయింది, ఓకే. మా బ్రదర్ కి కాల్ పోయింది, ఓకే. మా రిలేటివ్స్ కి 2-3కి పోయింది. ఏం లాభం వచ్చింది చెప్పు? కేసు అనేది స్లో అయిపోయింది. అవును. ఏమైతుంది చెప్పు? దాని వల్ల ఉపయోగం ఏమేమి చెప్పు? వాళ్ళంత కష్టపడి అదంతా ట్రై చేసి కథలు పడి ఏం లాభం ఏం చెప్పు? మరి దాని దాకా బెటర్. నేను సెటిల్మెంట్ అన్నప్పుడు నాతో ఏదో ఒక మాట్లాడుకొని అయితే ఏంది, లేకుంటే లేదు. అట్లా చేసి వాళ్ళు అంతా చేసే ఏం లాభము? అది ఆయన లైట్ తీసుకొని మనం అంతా పట్టించుకోము. నేను ఒకటే అంటే మీరు ఎవరికైనా కాల్ చేసుకోండి, మీకేమైనా లాభం వస్తుందనే చేసుకోండి. నేను ఆల్రెడీ ఎస్కలేషన్ కూడా పెట్టినా. నేను రివార్డ్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే, ఎప్పుడు వస్తుందో రివార్డ్ అని. ఓకే. ఇది ఈ మంత్ అయితే మీకు 59,000 వస్తుందన్న సెటిల్మెంట్. 59,000? ఇంకేమైనా తగ్గుతుందా అన్న? ఇగో 12,600 కట్టుకుని అనుకోండి, నెక్స్ట్ మంత్ కి ఇంకా తగ్గుతుంది అన్న. నేను ఒక విషయం చెప్పాలి హరి, మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తాను. చూసుకోండి. నేను ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఇంతకు ముందే అన్నా, మీరు ఎక్కడ కాల్ చేసినా నాకు ఏం ఫరక్ పడలేదు అన్నానా? ఎందుకన్నా నాకు మొత్తం తెలుసు, మీరు ఎలా కాల్ చేస్తారు ఏంది అన్నీ తెలుసు, అన్ని A to Z. నేను ఇట్లా అన్నాను ఏమని, నా కాంటాక్ట్ లిస్ట్ మీరు హ్యాక్ చేసిరని. నేను ఒకటే, అందుకే లైట్ తీసుకున్నా నేను, తెలుసా? అవన్నీ వేస్ట్. నేను చెప్తున్నా కదా, మామూలుగా మాట్లాడుకొని దీన్ని చదివిపించుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, నేను కట్టే ఇంటెన్షన్ ఉన్నా కూడా కట్టను నేను.
మీరు ఫ్యామిలీ మెంబర్ కాల్ చేసుకోరు కదా, సరే ఇప్పుడు నా దగ్గర పైసలు తీసి చూపి అంట. అప్పుడు ఏం చేస్తారు? లేకుంటే నేను కావాలంటే ఈ విషయం మార్చ్ లో ఏ ఏజెన్సీలో ఉందో నా అకౌంట్, ఆ ఏజెన్సీ అడ్రస్ నాకు ఇవ్వు, నేను దాని తర్వాత పైసల గురించి మాట్లాడతా. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఎవరని నేను ఒక విషయం చెప్పాలా, నువ్వు కూడా సేమ్. ఎందుకంటే మీకు ప్రెజర్ ఉంటుంది, మీ మీద టీఎల్ ప్రెజర్, మేనేజర్ ప్రెజర్ ఉంటుంది. నువ్వు పర్సనల్ గా అయితే ఏం చేయవు కదా ఎవరికి. అది నేను అర్థం చేసుకుంటాను, కానీ అవతల వాళ్ళు ఏ రోజు ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. అది తెలియని వాళ్ళు ఉంటే అది నేను చెప్పేది అది దాని గురించి. అందుకే నువ్వు కొంచెం అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ 95,014 ఉందా? అవునా? ఒకసారి చెక్ చేసుకోండి, చెప్తున్నా. చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకున్నాకనే పేమెంట్ ఇంత అవుతుందంటేనే మీరు కట్టండి. అట్లా నేను ఒక మాట చెప్పాలా, దీనికి తక్కువ చెప్పి రాదు, తక్కువ కథం చేద్దాం. నాకు అన్ని తెలుసు అబ్బా, అన్ని తెలుసు. అంచికేర్ లోను ఒక మాట చెప్పాలా, నా కాళ్ళ మీద రాయి పడ్డది కాబట్టి నాకు నొప్పి తెలుస్తుంది. నేను కొంచెం మల్టిపుల్ డెప్లు ఉన్నా కాబట్టి నాకు నా బాధ ఏందో నాకు తెలుస్తుంది. అది నేను చెప్పేది. చూడు, ఏమన్నా ఇంకా తక్కువ మనకి ఏమన్నా ఎత్తున్నా ఎందుకు? ఇగో ఒకసారి మా టీఎల్ షాప్ తో మాట్లాడాలి. ఇగో హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ భయ్యా. సార్ ఇది కార్డ్ పేమెంట్ ఏమైంది? నేను సెటిల్మెంట్ చేపిస్తాను. అదే నేను ఇప్పుడు చేపియాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాను ఫస్ట్. ఒకటి సార్, వన్స్ మనం సెటిల్మెంట్ చేపిస్తే మనకు ఫర్దర్ గా లోన్స్ అనేది రావు, మన రెడ్ మార్క్ కింద వెళ్ళిపోతుంది. ఒక్కసారి హరికి అడగండి, చెప్తాడు అతను నా గురించి. ఇప్పుడే మాట్లాడిన అతనికి. నేను మీకు కూడా చెప్తాను. లాస్ట్ మంత్ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసిరు. ఎందుకు చేసిరు? ఇది మనకి రెస్పాన్స్ రాకపోతే అంటే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతాయి సార్ కాల్స్. మీరు కాల్ చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. మేము మాట్లాడలేము సార్, అది మనకు తెలియదు. అది మీకు చెప్తాను ఎందుకు వెళ్ళిన కాల్స్ అంటే, మనం కాల్ అనేది ఆన్సర్ చేయకపోతే. నేను మళ్ళీ అంటున్నాను, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడారు. మరీ చెప్తున్నాను, రికార్డింగ్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నేను అదే అంటున్నా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే అవసరం లేదు కదా. అవును, సో పర్సన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన రెస్పాన్స్ ఇస్తారు, అందుకే మీకు కాల్ వచ్చింది, మీ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు మీరు మాకు అని అంటే ఒక మాట పోతే అయిపోతుంది. నోటి క్వశ్చన్ మాట్లాడదు, అది నా క్వశ్చన్. అసలు ఫ్యామిలీ నెంబర్ ఎట్లా పోతుందండి మీ దగ్గర? నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఇయ్యలేదు, నేను ఇయ్యలేదే. మీరు కార్డ్ తీసుకునేటప్పుడు ఉంటుంది సార్. కరెక్టేనా? కార్డ్ తీసుకునేటప్పుడు నేనేం అనుకున్నా, మన దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్ సర్వర్స్. అవునా? మరి కలవచ్చా మనం? కలవచ్చా? లేదు సార్, మాకు అది రిస్ట్రిక్టెడ్. మీరు మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపించమ్మా నా దగ్గరికి అని అడుగుతున్నా నేను. మీరే బ్రాంచ్ విజిట్ అవ్వచ్చు సార్. ఇప్పుడు నువ్వు కూర్చొని చెప్పాలా? మీ పేరు? నా పేరు అనిరుద్ సార్. అనిరుద్ పేరు బాగుంది. ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు నాకేం తొందర ఏం లేదు, ఓకేనా? నాకు అస్సలు తొందర ఏం లేదు దీన్ని పేమెంట్ చేయాలని. ఒకవేళ మీరు వచ్చి కలిసేది ఉంటే మీరు వచ్చి కలవచ్చు, మనం మాట్లాడదాం. ఎందుకంటే లాస్ట్ టైం నాతో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడాలి నేను. విత్ రికార్డింగ్ పిస్తాను, ఇంకా నాకు వాట్సాప్ లో చాట్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ ఎక్కడ సార్? ఇది సేమ్ లొకేషన్, మీ దగ్గర ఏం అడ్రస్ ఉందో అదే లొకేషన్. మీరు టీఎలా? అవును సార్. మీ మేనేజర్ ఎవరు? మేనేజర్ మా మేనేజర్ శశాంక్ కుమార్ సార్. మాట్లాడొచ్చా నేను? ఇప్పుడు లేరు సార్, అవైలబుల్ లేరు మేనేజర్. ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఇప్పుడు లేరు సార్, ఇక్కడ టైం అయిపోయింది. సూపర్వైజర్ వెళ్ళిపోతారు. 7 వరకు కదా మీ ఏజెన్సీ? ఓకే, రోడ్ బ్లాక్స్ ఉన్నాయని ఈ రోజు హనుమాన్ జయంతి రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, తొందరగా లాగౌట్ అయిపోయినట్టున్నారు మీరంతా. సార్ మన్నే కూడా సెంటర్ మన్నే కూడా నాకు అర్థం కాలే. ఒక పని చేయండి, లేకుంటే మీరు నాకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టండి, నేనే వస్తాను రేపు మీ ఆఫీస్. ఓకే సార్, వాట్సాప్ లో లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మాట్లాడదాం మనం. ఓకే సార్. ఓకే మరి.
हेलो गुड आफ्टरनून सर, इन बैंक कॉर्पोरेट पैसे बोलते हैं बात हो रही है। हाँ जी, पैसे बोलते अपने डाउन पेमेंट से लोन ले रखा है, ये पेमेंट नहीं हुआ अभी तक आपका, पेमेंट करने में क्या है? आपका एग्जीक्यूटिव जब विजिट करेगा ना उसको दे दूंगा मैं। आपके फील्ड एग्जीक्यूटिव विजिट करेगा ना उसको दे दूंगा। अच्छा करा दो, आज करा दो, अभी तो मैं घर पे ही हूँ, करा दो। ठीक है अभी हाँ भेजो, मैं इंतजार कर रहा हूँ उसका। ठीक है सर। हाँ, नंबर दे सकते हो क्या वो बंदे का? नंबर तो मेरे पास भी का नहीं पता कौन आएगा, पर आएगा भी आपके। जरूर मैं भिजाना कर देता हूँ मैडम, जरूर भिजाना, ठीक है? नहीं भिजाए तो अच्छा नहीं होगा। क्या नहीं होगा? अच्छा नहीं होगा बोल रहा हूँ, नहीं भिजाए तो भिजाना, ठीक है ना? भूलना नहीं। अच्छा नहीं होगा, कुछ बात की दे रहे हो? धमकी दे रहा हूँ। पैसा ले रहा था उसको ऊपर से धमकी दे रहे हो सर कंपनी को? हाँ मैं कंपनी को धमकी नहीं दे रहा हूँ, मैं आपको धमकी दे रहा हूँ। कंपनी को मैं क्यों धमकी दूंगा? मुझे भी दे रहे हो, मुझे दे रहे हो तो मतलब कंपनी को ही दे रहे हो सर जी। नहीं, मैं आपको धमकी दे रहा हूँ। मैं चाहता हूँ कि आप विजिट कराएं। सर विजिट हो जाएगी सर, इसकी टेंशन मत लो। आप अभी रजिस्टर मेल आई डी नोटिस आया आपको पहले? नहीं, मेरे को नोटिस की जरूरत नहीं है, मेरे को बंदे की जरूरत है। अरे नोटिस की क्यों नहीं जरूरत है सर? नोटिस पे भेजा आपको, पहले मेल पे चेक कीजिए ना। नहीं, मैं नोटिस का जवाब नहीं दूंगा, मैं सिर्फ विजिट का जवाब दूंगा। अरे नोटिस का जवाब नहीं, सूद समझ दूंगा, सूद समझ जवाब दूंगा, सूद समझ जवाब दूंगा, ठीक है? इंटरेस्ट के साथ दूंगा। मैं टेंशन लगता है कि मैं टेंशन ले रहा हूँ मैडम, गलत फहमी में मत रहो। मैं टेंशन क्यों लूंगा? टेंशन तो आप लोग की होगी। अभी विजिट तो कराओ, क्यों लेंगे? विजिट तो कराओ। जब मैं वो बंदे को लेके मैं ऑफिस में आऊंगा ना, सुनो तो, जब वो बंदे को लेके मैं ऑफिस में आऊंगा ना, जब टेंशन किसको पड़ेगा पता चलेगा। आ जाओ ना सर, अभी आपको बड़ा बनने की क्या जरूरत है? आप ऑफिस आ जाइए। किधर है ऑफिस? ऑफिस कहाँ है? आ जाइए, दिल्ली में आ जाइए सर। दिल्ली में लोकेशन शेयर करो। मैं एनसीआर में हूँ, मैं दिल्ली एनसीआर में बैठा हूँ, ठीक है? लोकेशन शेयर करो मुझे, मैं आ रहा हूँ। में आ जाइए, में ऑफिस है हमारा। नहीं, लोकेशन शेयर करो, लोकेशन शेयर करो। लोकेशन शेयर करो, बता दो दिया सर, एड्रेस पूरा प्रॉपर बता दिया आपको। लोकेशन शेयर करो मैडम। बच्चे को बेटी आप बोलिए ना कि मेरा इंटेंशन नहीं है, गाना मत मारो बैठ के। लोकेशन 4 महीने से किसी को गाना मारते। लोकेशन शेयर करो मैडम जी। 4 महीने से एक ही गाना मारते हो। इंटेंशन होती है कोई तो महीने की क्लियर होती, जब से लोन ले रखा तब से एक भी बार पैसा नहीं भरा हुआ। क्या तुम मेरी गर्लफ्रेंड हो क्या? मैं बहाने मारने के लिए बताओ, तुम क्या मेरी गर्लफ्रेंड हो? तुम मेरी तो गर्लफ्रेंड हो क्या? मैं तुमको बहाना करने के लिए? घर वालों को भी ऐसी गाना मारते हो क्या? तुमको घर वालों को भी खिलाने के लिए सर ऐसी गाना मारते हो क्या? मैं वही तो बोल रहा हूँ, तुम मेरी फ्रेंड हो क्या? लड़की फ्रेंड वाली। तुम कौन हो मैं जानता भी नहीं हूँ, मैं तुमसे क्यों बहाना मारूंगा? मेरे को क्या जरूरत है तुमसे? क्या मतलब है? तुम जैसी लड़कियों को तो मैं केयर भी नहीं करता। मैं तुम जैसी लड़कियों को तो मैं केयर भी नहीं करता। छोड़िए ना, लड़की की केयर करना छोड़ दीजिए, पहले आप अपना पैसा भर लीजिए। चलो लोकेशन भेजो, नहीं तो बंदे को भेजो, दे दूंगा। भेज दूंगी सर, इसकी टेंशन ना लो। भेजो, इंतजार कर रहा हूँ मैं बहुत। आपकी मेल गई हुई है, आपकी अलाइन हो रखी है, जैसे अलाइन हो ही रखी है, वो आ जाएंगे। अरे जाओ ना यार, उससे कुछ होता नहीं है, बस वहाँ बैठ के कुत्ते का जैसा भोगना होता है बस। चलो कोई नहीं, आप भोग लेना। वो बोल रहा है, दिख रहा है ना कौन भोग रहा है? भोगते जाओ। तुम इसलिए पढ़ाई लिखाई करे ना, भोगने के लिए। तुम्हारे घर वाले इसलिए भेजे तुमको स्कूल को, कॉलेज को, कि एजेंसी में बैठे भोगने के लिए। ना तो आप पैसा भर दीजिए ना, फिर पैसा लेके क्यों बैठे हो? मैं 3 महीने से 4 महीने मैं पैसे खर्च नहीं करता हूँ। कंपनी को जो कुत्ते भोगते ना उस पर पैसे खर्च नहीं करता हूँ मैं।
अच्छा, हाँ, जो अपने ऊपर तो खर्च किया ना, वो तो वापस कर दो जो अपने ऊपर खर्च किया आपने सर। सुनो तो, मैं तो जो प्यार मोहब्बत के कुत्ते होते हैं ना, उस पे पैसे खर्च करता हूँ मैं, जो दुम लाते हैं मेरे सामने आके। और जो खुद ने अपने ऊपर खर्च किया जो, वो तो मेरे पैसे थे, वो तो मेरे, हाँ मेरा पर्सनल था वो पैसे, तो मैंने खर्च कैसे किया बताओ? जब मेरे पैसे नहीं थे तो मैं खर्च कैसे किया? सुनो तो, आपके पैसे आपको कंटिन्यू कॉल क्यों आ रही है? कॉल आ रही है, कॉल तो देखो भाई इसलिए आ रही है, आप लोगों को टाइम पास नहीं हो रहा है इसलिए आप लोग कॉल कर रहे हो। रख दीजिए सर, धन्यवाद आपका, मत करिए पैसा। आपके घर पे जो अभी आपके रिश्तेदारों को जब कॉल जाएगी ना, जब 4 लोगों के सामने जब बेइज्जती होगी सर, बेइज्जती, मैं बेइज्जती का भी मजे लेता हूँ पता है।